దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయ కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేదును, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగగొట్టెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టి ఆయన నామస్మరణ చేయటానికి, ఆయన పాద సాన్నిధ్యములో గడపటానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రభును స్తుతించి వారమై ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో నాడు ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుచూ వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాటలేమనగా, నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నారు. అవును ప్రియులారా, ఎత్తైన ప్రదేశములను, ఉన్నతమైన ప్రదేశములను నేను సరాళము చేస్తాను. నీ మార్గమునకు ముందుగా నేను ఉంటాను, నేను నిన్ను నడిపిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక కష్టతర పరిస్థితులు పెద్దవిగా ఉన్నవా, సమస్యలు పెద్దవిగా ఉన్నావా, అందలేని పరిస్థితుల్లో వేదన చెందుతూ ఉన్నారా, దేవుడు సరళము చేయటానికి సిద్ధపడి ఉన్నారు. గనుక భక్తి జీవితములో, ప్రార్థనా జీవితములో, లోబడే జీవితములో దేవుని సన్నిధిలో మీరు లోబడితే దేవుడు మీకు ముందుగా నడుస్తానని వాగ్దానము చేస్తున్నారు. రెండవదిగా, ఇత్తడి తలుపులను పగలగొట్టగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గనుక ఎటువంటి సమస్య అయినా దేవుడు పరిష్కరించటానికి ఈ రోజున భరోసా ఇస్తున్నారు, నిన్ను పిలుస్తూ ఉన్నారు. కనుక ఎటువంటి సమస్య అయినా ఆయన మీద ఉంచగలిగితే నీ యొక్క మార్గమును సరళము చేసి ఆయన ముందుగా నడిపిస్తారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో దేవుని మాటలు చెబుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మనస్సారా దేవుని స్తుతించేవారిగా, కష్టం వైపు, బాధ వైపు, శ్రమల వైపు, పరిస్థితుల వైపు చూడటము కాదు, కానీ వాటిని దాటి ప్రభు వైపు చూడగలిగితే మీ పరిస్థితిని దేవుడు మార్చేస్తారు. అటువంటి దీవెన, కాపుదల, భద్రత ఈ ఉదయ కాల సమయంలో, ఈ విశ్రాంతి దినములో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఎటువంటి పరిస్థితి అయినా నేను మార్చటానికి సమర్థుడను, సరళము చేస్తారని వాగ్దానము చేసిన తండ్రివి, మీ వాగ్దానము పొందుకొని మీ కొరకు బ్రతుకు జీవితాన్ని కలిగి ఉండటానికి కృపనిమ్మని ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నిండారుగా మనలను దీవించునుగాక. ఆమేన్.